హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే ఒక యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నానండి. వాణక్క వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూలు, కాకతీయ స్కూల్ అనమాట. ఆ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. యాక్చువల్గా నేను వెళ్ళొద్దు అనుకున్నాను, కానీ వానకి ఒకటే కాల్ చేస్తుందనమాట రమ్మని. ప్రోగ్రామ్స్ అన్నీ బాగా ఉంటున్నాయి, బాగా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా ఉన్నాయి చూడడానికి, సరదాగా వచ్చి వెళ్ళు ఈవినింగ్ అని ఒకటే ఫోన్ చేస్తుంది. సరే అని చెప్పేసి ట్యూషన్ అయిపోయిన తర్వాత 7:30కి అప్పటిదప్పుడు ఇక సడన్గా రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఇంకా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారులేండి ఆ స్కూల్లో. వానక్క వాళ్ళ పాప బాబు అందులోనే చదువుతున్నారు, హాస్య వీళ్ళందరూ ఉన్నారనమాట, స్వాతి వాళ్ళ పాప వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ డ్యాన్సులు కూడా చూస్తాం మమ్మీ, మాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది వెళ్తామంటే సరే అని చెప్పి ఇంకా పిల్లల కోసం అన్నట్లు కూడా అనుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళాము. అనుకోకుండా సడన్గా బయలుదేరామన్నమాట. మా హస్బెండ్ కూడా ఇక టైంకి వచ్చాడు. ఈవినింగ్ కొంచెం దగ్గరే ఉంటుంది మాకు, దించడమంటే సరే దించేస్తాను, అయిపోయిన తర్వాత కాల్ చేస్తానని చెప్పారు. ఇక తీసుకెళ్లారనమాట. కనిపిస్తుంది కదండి, కాకతీయ బోర్డ్ అని రాసింది. కాకతీయ స్కూల్ మెయిన్ రోడ్కి ఉంటుంది, హెమ్జాల్లో ఉంటుంది. మేము వెళ్ళే వరకల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. స్పీచెస్ అయితే ఇస్తూ ఉన్నారు, కొంతమంది గెస్ట్లు వచ్చారు. భార్యాభర్తలు ఉదయం లేచిన వెంటనే ఎలా బిహేవ్ చేయాలనేది పెద్ద ఆర్ట్. సరే, అది ఇప్పుడు చెప్తే బాగుండదు, ఎప్పుడైనా మళ్ళీ ప్రత్యేకంగా చెబుతాను. కాకతీయ స్కూల్ వారు ఓన్లీ పేరెంటింగ్ సెషన్ పెట్టండి. మీరు పెట్టిన వాళ్ళు రారు, ఏం కంగారు పడకండి, అయినా పెట్టండి. వచ్చిన వాళ్ళకి చెబుదాం అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నది. పిల్లల మీద ఇంప్రెషన్స్ ఇచ్చేది మనమే, అందుని జాగ్రత్తగా మాట్లాడదాం. వెళ్ళే వరకల్లా ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. స్పీచెస్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా చేశారు, చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. యాక్చువల్గా ఇలాగ యాన్యువల్ డే అనేది పేరెంట్స్కి ఎవరికైనా అలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ కూడా అవుతుంది స్కూల్ గురించి, కాబట్టి ఎవరైనా వచ్చి చూడొచ్చు అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇంకా సరే అలా కూడా వెళ్దాం ఒకసారి చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. బుజ్జి పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా క్యూట్గా ఉండే. స్వాతి వాళ్ళ పాప కూడా డ్యాన్స్ వేస్తుంది, మధ్యలో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది చూడండి, సూపర్గా వేసింది డ్యాన్స్ అయితే. అసలు మామూలుగా లేదు, హాస్య చాలా సూపర్గా చేసింది డ్యాన్స్ అయితే, మంచిగా అనిపించింది. తనని చూస్తూనే ఉండిపోయారనమాట డ్యాన్స్లో. పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేశారులేండి. ఒక పక్క స్టేజ్ మీద పిల్లలు బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్లు అయితే ఇరగదీస్తున్నారు, చాలా బాగున్నాయి. ప్రైమరీ సెక్షన్ నుంచి హయ్యర్ సెక్షన్ వరకు కూడా అందరూ కూడా చక్కగా చేశారండి, చాలా బాగా చేశారు. ఒక్కొక్క పర్ఫార్మెన్స్లో పర్ఫెక్షన్ అనేది కనిపించింది, డిసిప్లిన్ కూడా కనిపించింది. ఎక్కడ కూడా పిల్లలు క్రౌడీగా అట్లా డిసిప్లిన్ లేకుండా అలా కూడా లేరు, చాలా మంచిగా అనిపించింది నాకు చూడడము. ఆర్గనైజ్ చేసిన విధానం కూడా, ఇంకా పేరెంట్స్ మంచిగా పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తుంటే కెమెరాస్లో వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ బిజీగా ఉన్నారు. పర్ఫార్మెన్సెస్ అయితే పర్ఫామ్ చేశారు. భక్తి కానివ్వండి, హారర్ అండ్ రైతులకు సంబంధించి ఫన్నీ డ్యాన్సెస్, జాలీ డ్యాన్సెస్, సొసైటీ అవేర్నెస్ డ్యాన్సెస్, ఇలా రకరకాలుగా అన్నీ చేసుకుంటూ వచ్చారు. కరాటే, ఇలా రకరకాలుగా. break.
నాకు ఈ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. పేరెంట్స్ ఉంటారు కదండి, రియల్గా ఫాదరు డాటరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పిల్లలతోటి డ్యాన్స్ వేయించారు. చాలా బాగుంది, క్యూట్గా ఉంది, మంచిగా అనిపించింది అనమాట ఈ డ్యాన్స్ చూసినంతసేపు. ఇంకా నెక్స్ట్ దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవార్ల అలంకారంలో రెడీ అయ్యి అమ్మాయిలు చాలా చక్కగా బాగా చేశారు. 10th క్లాస్ అనుకుంటా, 10th 9th కావచ్చు, నాకైతే పెద్ద గుర్తులేదండి. ఎక్సలెంట్గా అవుట్ స్టాండింగ్గా చేశారు పర్ఫార్మెన్స్. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చేసాయి. రియల్గా నిజంగా అమ్మవారిని చూసినట్టే అనిపించిందండి, అంత బ్యూటిఫుల్గా ఉండే. పర్ఫార్మెన్స్కి బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తుంది కదండి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది, చాలా బాగా చేస్తూ వచ్చారనమాట. అన్ని వీడియోస్ అలా ప్లే చేయడం బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంది అలాగా. లాస్ట్లో ఇలాగా అమ్మవార్లందరికీ కూడా హారతి ఇవ్వడం చాలా బాగా నచ్చింది నాకు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన దాకా అయితే ఉండలేదండి, లేట్ నైట్ అవుతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. మా హస్బెండ్ కాల్ చేస్తే ఆయన వచ్చారు. కొద్దిసేపు కూర్చొని వెళ్దాం, ఒక 5 minutes నేను కూడా చూస్తానన్నారు. సరే అని చెప్పి కూర్చోబెట్టాను. ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలా చూసి ఇంటికైతే వెళ్ళిపోయాను. నాకైతే ఇంతకుముందు నేను స్కూల్లో వర్క్ చేసినప్పుడు మా స్కూల్లో మేము సెలబ్రేట్ చేసుకునే యాన్యువల్ డే నాకు గుర్తుకొచ్చిందండి. ఎవ్రీ ఇయర్ స్కూల్లో చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు మేడం. ఇలాగే చాలా చక్కగా ఒక 1 month నుంచి హడావిడి ఉండేది స్కూల్లో, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొన్ని నేనే నేర్పించేదాన్ని. అవన్నీ గుర్తుకొచ్చాయి నాకైతే సరదాగా. ఈ డ్యాన్స్లో వాణక్క కొడుకు 10th క్లాస్ అనమాట, హర్ష ఉన్నాడు, హర్ష చేస్తున్నాడు. పడేద్దాం ఎప్పుడట్ట వస్తాడో చూద్దాం. కాకేలా వడగాలై నీల అందించే ఆహ్వానం ప్రేమంటే రాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహాలతో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే. ఇలా రైతులకు సంబంధించి అంటే ఫార్మర్స్ అండి, రైతులకు సంబంధించి కూడా ఒక సాంగ్ని అయితే పర్ఫార్మెన్స్ చేశారు స్టేజ్ మీద. రైతుల కష్ట నష్టాల గురించి చాలా అద్భుతంగా చక్కగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్లు అయిపోగానే ఇంకా పిల్లలు వెళ్దామని ఒకటే గోల స్టార్ట్ చేశారు, ఇంక నిద్ర వస్తుందని చెప్పి. ఇంకా పేరెంట్స్ అయితే ఒక్కొక్కరు పిల్లలను తీసుకొని ఇళ్ళకి రిటర్న్ అవుతూ ఉన్నారు. ఇంకా మేము కూడా బయలుదేరదామని ఇంక చూస్తూ ఉన్నాము. ఇలా ఉంటుంది కాకతీయ స్కూల్ అయితే. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందిలేండి. ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అమ్మాయిలకు సంబంధించి మన లేడీస్ సొసైటీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక పర్ఫార్మెన్స్ చేశారు. ఈ డ్యాన్స్లో వాణిక కూతురు అక్షిత పర్ఫామ్ చేసిందనమాట.
అత్యాచారం చేసి నూనె ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, నీ చెల్లి కోసం నే రోజైనా నిలబడాలి. కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయకు మచ్చగా నిలిపోయింది. స్త్రీల మీద జరిగే అత్యాచారాల గురించి అవగాహన కోసం ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా చేశారండి పిల్లలందరూ. జనరల్గా ప్రతి స్కూల్లో కంపల్సరీ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే పెడతారు. ఇది ఎక్కడైనా పెడతారు, ఎవ్రీ ఇయర్ ఎక్కడ చేసినా సరే, ఏ సభలో అయినా సరే అవేర్నెస్ ఇస్తూ మాట్లాడతారు. స్త్రీ జాతికి కీడు తలపెట్టకుండా స్త్రీలని గౌరవించాలని చెప్పి అందరికీ ఒక అవేర్నెస్ రావడానికి ఒక చక్కటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు పిల్లలు. చాలా బాగుంది. నెక్స్ట్ ఒక హారర్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు పిల్లలు. చూడండి ఎలా చేస్తున్నారు. అందరూ ఒకటే కలర్ బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని. కాపీరైట్ పడుతుందని లెంతీగా సాంగ్స్ అయితే పెట్టట్లేదు, కట్ చేసి పెడుతున్నాను. ఈ హారర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చక్కగా భలే చేశారు పిల్లలు. భయపెట్టేశారు అందరినీ. ఒకసారి వచ్చేసి అందరినీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటా. చాలా మటుకైతే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు షార్ట్ హెయిర్. అందరికీ లాంగ్ హెయిర్ ఉంది. అందరూ జుట్లు విరబోసుకొని ఇలా బ్లాక్ కలర్ డ్రెస్సెస్ తోటి భలే ఉందన్నమాట చూడడానికి. ఈ నరసింహ అవతారంలో అంటే అన్ని అవతారాలు కలిపి చేశారు. ఇది షార్ట్స్లో పోస్ట్ చేయడానికి చూస్తాను. ఇలా కూడా చాలా బాగుందన్నమాట. రియల్గా చూస్తున్నట్టు అనిపించింది. అనుకోకుండా వెళ్ళామన్నమాట. వెళ్ళినందుకు మంచి టైం అయితే స్పెండ్ చేశాను. పిల్లలు నేను ముగ్గురం కలిసి మంచి టైం స్పెండ్ చేసి చక్కటి పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చూసి ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. మరొకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.